కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు 24 కు స్వాగతం. వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్. నిర్మల్ జిల్లా బైంసాలోని పట్టణంలోని ఆదివారం రోజున ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రామారావు పటేల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఉంటుందని తెలిపారు. పేద కుటుంబంలో పుట్టి స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతదేశంలోనే ఉన్నత విద్యావంతుడైన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసరపు ప్రచారాలు చేస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ మార్పు ఉండబోదని కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం మూలంగా ప్రపంచంలోనే గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి గౌరవం దక్కిందని తెలిపారు. హక్కుతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏర్పడడం రాజ్యాంగం వల్లే అన్నారు. అనంతరం అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ అభివృద్ధి కమిటీ సాయిలు, మైసేకర్, భీమ్రావ్ డోంగ్రే, శంకర్ చంద్రే, గౌతమ్ పింగ్లే, గంగాధర్ ప్రసంజిత్, బీజేపీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, నాయకులు రమేష్, భీమ్రావ్ సోలంకి, బాలాజీ పటేల్, వడ్నప్ శ్రీనివాస్, తూముల దత్తాత్రి, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. हे पार्टी एखादी पार्टी ते करते, पण कोणीही असू द्या, कोणती पार्टी कोण असू द्या, पार्टी संबंध नाही. भारतातले मानव लोकांना हे जे कॉन्स्टिट्यूशन लिहिलेलं आहे ते बाबासाहेब आंबेडकरांचं तर राहील म्हणून आम्ही सगळ्यांना म्हणजे या व्यासपीठावर सांगत आहोत. तसेच त्यांनी केलेले कार्य, त्यांची गोरगरिबी आणि त्यांनी ते शाहू महाराजांपाशी लंडन पेन घेतले झाले. त्याच्यानंतर त्यांनी आपली वकील म्हणून आज भारत देशाच्या स्वातंत्र्य असू द्या आणि तसेच राज्य घडण्यासाठी असू द्या त्यांनी केलेले आपण कधी विसरणार नाही. आज तुम्हाला माहित आहे डॉक्टर साहेबांना 1990 मध्ये भारतरत्न दिलेले आपले त्यावेळेस ते पंतप्रधान त्यांना आज आपण गौरवू शकतो की 91 मध्ये भारतरत्न मिळालेलं आहे. तसेच आज पार्लमेंटमध्ये चित्र नव्हतं आंबेडकरांचं, त्यानंतर 1992 मध्ये चित्र